ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రుమానా. ఈ రోజు ప్రార్థన గురించి చెప్పబోతున్నాను. నిత్య ప్రార్థన. భగవంతుడితో సంభాషించుటయే ప్రార్థన. భగవంతుడితో గాఢమైన సంబంధమును పెంచుకున్నటయే ప్రార్థన. భక్తులలో 4 రకాలు: ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. మేము పొద్దున్నే లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి ప్రార్థనతో చేస్తాం. ఆ తర్వాత భూదేవికి క్షమాపణ అడుగుతూ సముద్ర వసనే దేవి ప్రార్థనను చెప్పుకుంటాం. నదులలో స్నానం చేసేటప్పుడు నదులలో కూడా దేవుడు ఉంటాడనుకుంటూ గంగేచ యమునే చేవ ప్రార్థనను చెప్పుకుంటాం. అన్నం తినేటప్పుడు బ్రహ్మార్పణం బ్రహ్మార్విహి ప్రార్థనను చెప్పుతాం. పొద్దున్నుంచి రాత్రి వరకు మేమేమన్నా తప్పులు చేసింటే రాత్రి దేవుడికి క్షమాపణ అడుగుతూ కరాచరణ కృతంగా ప్రార్థనను చెప్పుకుంటాం. దేవుడు నిజంగానే రక్షించిన దానికి ఉదాహరణగా జటులుడు, ధ్రువుడు, మీరాబాయి, ద్రౌపది, ప్రహ్లాదుడు. మనుషుల్నే కాకుండా దేవుడు జంతువుల్ని కూడా